ఈ రోజు మనం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ఎపిసోడ్ 5లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. పోయిన ఎపిసోడ్లో ఏం జరిగిందంటే రెనేరా రోక్స్ ట్రస్ట్ కి నేనే వెళ్ళి యుద్ధం చేస్తా అని చెప్పింది. కానీ రైనీస్ లేదు, నేను చాలా యుద్ధాలని చూసిన దాన్ని, నేను వెళ్తా అని చెప్పి వెళ్తే అక్కడ వేగాన్ని పెట్టుకొని ఏమని వెయిట్ చేస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళకి ట్విస్ట్ ఏంటంటే అక్కడికి సన్ఫైర్ తో ఏగాన్ అక్కడికి వచ్చాడు. రైనీస్ కి ఏగాన్ కి గొడవ మధ్యలో వేగార్ వచ్చి ఆగి వదలగా రైనీస్ తప్పించుకుంది. కానీ ఏగాన్ నిరుక్కొని అడవిలో వాడి డ్రాగన్ లో అలాగే కింద పడ్డగా రైనీస్ కి ఏమాండ్కి మధ్యలో జరిగిన గొడవలో రైనీస్ ఆమె డ్రాగన్ చనిపోయింది. కింద పడిన ఏగాన్ చచ్చాడో బ్రతికాడో తెలియలా. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో రైనీస్ చనిపోయిన విషయం డ్రిఫ్ట్ మార్క్ లో ఉన్న కోర్లిస్ కి డ్రాగన్ స్టోన్ లో ఉన్న రైనారాకి తెలిసి ఇద్దరి కంట్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కట్ చేస్తే కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న ప్రజలు ఒక్క పూట అన్నం కోసం కొట్టుకుంటూ ఉన్నారు. అప్పుడు అక్కడికి వీరులు ఒక బండిని తీసుకొస్తూ ఇది మన ద్రోహి రెనేరా యొక్క డ్రాగన్స్ లో ఒకటి, మన మహారాజు చంపాడు అని చెప్పి మేలీస్ యొక్క తల నరికి తీసుకొస్తూ ఉన్నారు. ఇంకా ఆ కోట గోడలకి ఎలుకలు పట్టే వాళ్ళని ఉరి తీశారు కదా, అది అలాగే పెట్టున్నారు. ఆయుధాలు తయారు చేసే వ్యూ దాన్ని చూస్తూ ఉన్నప్పుడు వాడి అసిస్టెంట్ ఏంటి డ్రాగన్స్ కూడా చావస్తుందా అని ఆశ్చర్యంగా అడిగాడు. అందుకు వాడు చూస్తున్నావుగా, తల నరికితే ఏదైనా మాంసంగా అవ్వాల్సిందే అని చెప్పాడు. ప్రజల మొహంలో అసలు సంతోషమే లేదు, ఇదేదో చెడ్డ శకునం అనేలా చూస్తూ ఉన్నారు. దాన్ని చూసిన క్రిస్టన్ గ్వెన్ తో ఏంటి ప్రజలు సెలబ్రేట్ చేసుకోవడమే లేదే అని అడిగాడు. అందుకు గ్వెన్ మనమేదో గుడ్డివాటంగా గెలిచామని వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పాడు. ఈ విషయాన్ని ఏమండ్ ఆలిసెంట్ కోటపై నుంచి చూస్తూ ఉన్నారు. ఆ డ్రాగన్ తల వెనుకల ఒక బండిలో గుడ్డ మూసి ఒక పెట్టెని తీసుకొస్తూ ఉన్నారు. అందులో ఇంకెవరుంటారు, ఏగాన్కి ఇలా జరిగిందని చెప్పి ప్రజలకి తెలిస్తే భయపడతారని చెప్పి సీక్రెట్ గా తీసుకొస్తూ ఉన్నారు. దాన్ని చూసిన ఆలిసెంట్ ఏమన్ని కోపంగా చూడగా వాడి దగ్గరున్న ఏగాన్ యొక్క కత్తిని ఒక లుక్ ఇచ్చి వాడి పదవిని లాక్కోవడం కోసమే ఇలా చేశావు కదా అని చూసి వేగంగా లోపలికి వెళ్ళింది. వాడి భార్య అయిన హెలెనా చాలా ప్రశాంతంగా నిల్చొని ఆ బాడీని తీసుకురావడం చూస్తూ ఉంది. ఈమెకుదా అన్ని విషయాలు ముందే తెలిసిపోతుంది కదా, ఏగాన్కి ఎలా జరుగుతుందని ముందే కలకనిందేమో. మేస్టర్ ఏగాన్ని బయటికి తీసి బెడ్ పై పండబెట్టి ట్రీట్మెంట్ ని స్టార్ట్ చేసేశారు. వేగార్ యొక్క అగ్గికి వాడి యొక్క బాడీ మొత్తం నిప్పు గాయాలే, మొహంతో సహా కాళ్ళు విరిగిపోయింది. దాన్ని చూసిన ఆలిసెంట్ వీడు బ్రతుకుతాడా లేదా అని మేస్టర్ అడగ్గా, మేస్టర్ నెక్స్ట్ వచ్చే గంట సమయానికి నేనేం చెప్పలేను రాణి గారు, నన్ను కొంచెం డిస్టర్బ్ చేయకండి అని చెప్పేశాడు. ఏమండి అక్కడికి వచ్చి వాడిని చూస్తూ రాజు కోలుకునేంత వరకు అతని పదవిలో ఎవరో ఒకరు ఉండాలి కదా అని చెప్పగా ఆలిసెంట్ ఇందుకేగా నువ్వు ఈ పని చేసింది అని ఒక లుక్ ఇచ్చింది. తర్వాత క్రిస్టన్ కోల్ దగ్గరికి వెళ్ళి యుద్ధంలో అసలు ఏం జరిగింది అని ఆలిసెంట్ అడగ్గా వాడు కత్తిలో ఉన్న రక్తాన్ని తుడుస్తూ 900 మందితో రాక్స్ ట్రస్ట్ ని నేను క్యాప్చర్ చేశాము. అక్కడ కొంతమంది వీరులని ఒక చిన్న దేశపు రాజుల్ని వదిలి వచ్చా. సన్ఫైర్ చనిపోయింది. మన రాజు ఏగాన్ చాలా ధైర్యంగా యుద్ధం చేశాడు అని చెప్పగా ఆలిసెంట్ అయితే ఏమండ్ అని అడిగింది. కత్తిని తుడుస్తున్న క్రిస్టన్ చేతులు ఆగి కొంచెంసేపు ఆలోచించి దాన్ని నేను చూడలేదు అని చెప్పి ఏమండ్ కి సపోర్ట్ చేస్తున్నాడు. ఏగాన్ కి ఇలా జరిగిన దానికి కారణం ఏమండ్ అని చెప్పి క్రిస్టన్ కి తెలుసు, కానీ దాన్ని చెప్పడంలా. కట్ చేస్తే డ్రాగన్ స్టోన్ లో రెనేరాని ఎప్పుడు ఎదిరించి మాట్లాడుతూ ఉంటాడు కదా, అతని పేరు ఆల్ఫ్రెడ్. ఆయన ఏం చెప్తున్నాడంటే మన దగ్గరున్న పెద్ద డ్రాగన్ చనిపోయింది, రాక్ స్ట్రెస్ ని వాళ్ళు కంట్రోల్ కిందకి తీసుకొచ్చేశారు. ఆల్రెడీ క్రిస్టన్ గాడు డక్సన్ డేల్, స్టోక్ వర్త్, రోస్బీ లాంటి దేశాలని వాడి కిందకి తీసుకొచ్చేశాడు. ఇప్పుడు మన దగ్గర వీరులు లేదు, ఆర్మీ కూడా లేదు. ఆర్మీని రెడీ చేయడానికి రాణి గారి భర్త అయిన డేమన్ ఆరన్ హాల్ కి వెళ్లి చాలా కాలం అయిపోయింది, ఇంతవరకు ఒక్క ఉత్తరం కూడా రాయలేదు అని చెప్పగా రెనేరా మీరు నాతో గొడవ పడాలని మాట్లాడుతున్నారా అని అడిగింది. అందుకు వాడు నా విశ్వాసం మీకే అని చెప్పి నేను ప్రతిజ్ఞ చేశాను మహారాణి. రెనేరా మీరు చేసిన దానికి శుభాకాంక్షలు, కానీ ఎప్పుడు చూసినా ఎందుకు నాకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు అని డైరెక్ట్ గా అడగ్గా వాడు లేదు మహారాణి, నేను ఎప్పుడు మీ యొక్క తెలివిని తక్కువగా అంచనా వేయలేదు. కానీ ఆడవాళ్ళు యుద్ధాలు వ్యూగాలు వేయడం, నిర్ణయాలు
తీసుకోవడం కరెక్ట్ కాదు, అసలు వాళ్ళు యుద్ధాలకే వెళ్ళుండరు కదా అని చెప్పగా, అందుకు రెనేరా ఆడవాళ్ళు వాళ్ళ జీవితం మొత్తం శాంతిని మాత్రమే కోరుకుంటారు, కానీ మీరు చెప్పినట్టు యుద్ధానికి వాళ్ళెప్పుడు వెళ్ళింది లేదు, కానీ కోటలోనే ఉండి చాలా యుద్ధాలని మేము చూస్తున్నాము. మీరు యుద్ధ భూమిలో పోరాడుండొచ్చు, కానీ మేము పడకపైయే పడుకొని మా పిల్లల్ని కనడానికి ఎంత పోరాడతామని మీకు తెలియదు అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పింది. వాడు నోరు మూసుకొని కుర్చీలో కూర్చునేశాడు. కానీ అక్కడున్న వాళ్ళ మనసులో కూడా రెనేరా ఒక ఆడది, ఆమెకు నిర్ణయాలు తీసుకోవడంలో ఏ అనుభవం లేదని చెప్పి వాళ్ళ మనసులో ఉందని చెప్పి వాళ్ళ మొహం చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, మన కట్టుబాటు కింద ఉన్న మిగతా దేశాలకి ఆయుధాలని ఆర్మీని ఇచ్చి సపోర్ట్ చేయమని చెప్తే, లేదు అది కరెక్ట్ అయిన నిర్ణయం కాదు, రోక్స్ ట్రస్ట్ లో జరిగిన యుద్ధానికి మనం ఎదురు దెబ్బ కొట్టాలి అని ఒకడు, ఏగాన్ తొందరలో చనిపోయే న్యూస్ మనకు వస్తుంది, అంతవరకు వెయిట్ చేద్దామని చెప్పి ఇంకొకడు, వేగార్కి దెబ్బలు తగులుంది సో కింగ్స్ ల్యాండింగ్ ని అటాక్ చేద్దామని ఇంకొకడు చెప్పాడు. రెనేరా సరే నేను కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్ళి నా డ్రాగన్ తో వేగార్ని అటాక్ చేస్తా అని చెప్తే, రాణిగారు మీరు చనిపోతే యుద్ధమే అయిపోతుంది అని రెనేరాని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. బేలా బుక్స్ చదువుతూ ఉన్నప్పుడు జేస్ ఆమెను క్రాస్ చేసి వెళ్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అని బేలా అడగ్గా, జేస్ నేను హారన్ హాల్ కి వెళ్తున్నా డేమన్ ని మీట్ అవ్వడం కోసం అని చెప్పగా, బేలా డేమన్ ని కంట్రోల్ చేయడం మీ అమ్మ వల్లే కుదరలేదు, నీ వల్ల కుదురుతుందా, నువ్వు రాణికున్న చివరి కొడుకు, నిన్ను కాపాడుకోవాలని ఆమె ఏ యుద్ధానికి నిన్ను పంపివ్వడం లేదు. జేస్ అవును, కానీ రైనీస్ ఇప్పుడు యుద్ధంలో చనిపోయింది, దీని తర్వాత కూడా నేను చేతులు కట్టుకొని ఈ కోటలోనే కూర్చోలేను. గ్రీన్స్ కి ట్విన్స్ ల్యాండ్ లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళతో వెళ్ళి మాట్లాడి వాళ్ళని నా పక్కకి తీసుకుంటా, అప్పుడే స్టార్క్స్ ఆ దారిని వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళి రివర్ రన్స్ ని క్యాప్చర్ చేసేస్తారు. దాని తర్వాత హారన్ హాల్ యొక్క అవసరము మనకి లేదు, డేమన్ యొక్క అవసరము మనకి లేదు, నువ్వు నేను ఇక్కడి నుంచి వెళ్తున్నానని చెప్పి మా అమ్మకు మాత్రం చెప్పకుండా ఉండు చాలు అని చెప్పి బయలుదేరాడు. కట్ చేస్తే డేమను కెరాక్సెస్ బ్లాక్ వుడ్స్ తో కలిసి బ్రేకన్స్ తో మాట్లాడి వాళ్ళ ఆర్మీని డేమన్ తో పాటు కలుపుకోవడం కోసం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు మాత్రం నాకు తల వంచకపోతే నా యొక్క డ్రాగన్ నక్కికి మీరు బలవుతారు అని చెప్పగా, బ్రేకన్స్ యొక్క కింగ్ బెచ్చగాళ్లతో అయినా నేను సంబంధం పెట్టుకుంటా, కానీ ఈ బ్లాక్ వుడ్స్ తో సమాధానం అనే మాటే నా నోట్ నుంచి రాదు అని చెప్పి వెళ్తూ ఉన్నాడు. కెరాక్సెస్ వాణ్ణి చాలా కోపంగా చూస్తూ ఉంది. అగ్గి వదిలి చంపుతుందేమో అని చూస్తే సైలెంట్ అయిపోయింది. బ్లాక్ వుడ్స్ యొక్క రాజు విలియమ్స్ ఎందుకు వాళ్ళని చంపకుండా వదిలేశారు అని అడిగితే, నాకు ఇప్పుడు యుద్ధం చేయడానికి మనుషులు కావాలి, ఎముకల్ని పెట్టి నేను యుద్ధం చేయలేను అని చెప్పాడు. అందుకు వాడు వాళ్ళంతా ఒక పిరికోళ్ళు, వాళ్ళని పెట్టి ఏం యుద్ధం చేస్తారో అని అడిగాడు. అందుకు డేమన్ తల వంచకపోతే అగ్గి వదిలి చంపుతా అని చెప్పాక కూడా చాలా ధైర్యంగా నిల్చున్నారు, వాళ్ళెలా పిరికోళ్ళు అవుతారు, ఇలాంటి వీరులే నాకు యుద్ధం చేయడానికి కావాలి, మీరు ఎప్పటి నుంచి వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు, చాలా సంవత్సరాలుగా కదా, అయితే వాళ్ళతో యుద్ధం చేసి మీరు ఓడించలేరు, నమ్మక ద్రోహం చేసి వాళ్ళ యొక్క కింగ్ ని చంపి ఆ వీరులని తీసుకో అని చెప్పి బ్లాక్ వుడ్స్ రాజు అయిన విలియమ్స్ ని ఒప్పించి పంపించాడు. కట్ చేస్తే వేల్ దేశాన్ని చూపిస్తున్నారు. ఎపిసోడ్ 3లో రేనాని వేల్ దేశానికి పంపించి అక్కడ రాణిగా ఉన్న జైనేరానికి డ్రాగన్ గుడ్ ఇచ్చి ఆర్మీని పంపించమని చెప్పింది కదా. రేనా ఆ విషయాన్ని జైన్ తో చెప్పగా, ఆమె నేను ఒక పెద్ద డ్రాగన్ అడిగా కానీ మీరు ఒక గుడ్డిని ఇచ్చారు అని చెప్పింది. రైనా కానీ మీరు ఒక డ్రాగన్ అడిగితే మా మహారాణి మీకు 2 గుడ్లను ఇచ్చింది, తొందరలోనే ఇవి పొదిగి పెద్ద డ్రాగన్ గా వస్తుంది అని చెప్పగా, జైనా బలం లేని శిశువుని పెట్టుకుని నేను ఏం చేయాలి అని రేనా ఎందుకు పనికిరాదు అని ఇండైరెక్ట్ గా చెప్పి, మీ అవ్వ రైనీస్ రోక్స్ ట్రస్ట్ యుద్ధంలో చనిపోయింది అని చెప్పగా రేనా కంట్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. డ్రాగన్ స్టోన్ లో రెనేరా కౌన్సిల్ మీటింగ్ లో జరిగిన విషయాన్ని మిసేరియాతో మాట్లాడుతూ ఉంది. అక్కడ నా మాటకు అసలు విలువే లేదు, కేవలం నన్ను ఒక ఆడదానిగానే వాళ్ళు చూస్తున్నారు అని చెప్పగా, మిసేరియా కానీ మీ నాన్న నిన్నే కదా ఆయన తర్వాత సింహాసనంలో కూర్చోవాలని ఆశపడ్డాడు. అవును ఆశపడ్డాడు, కౌన్సిల్ మీటింగ్ లో ఉన్న వాళ్ళు నాకు తల వంచి నన్ను రాణిగా కూడా ఎంచుకున్నారు, ఇప్పుడు నా మాట వినడం
లేదు. కానీ వాళ్ళని తప్పుపట్టడంలో ఏం ప్రయోజనము లేదు. ఒక్క ఆడది కూడా యుద్ధానికి వెళ్ళింది లేదు కదా. ఒకవేళ నేను మగోడిగా పుట్టుంటే నా చిన్న వయసులోనే నా చేతిలో కత్తి పెట్టి యుద్ధం చేయరా అని చెప్పుంటారు. మా నాన్న ట్విన్స్ ల్యాండ్కి స్ట్రోమియండ్కి మధ్యలో ఉన్న దూరం ఎంత అని నేర్పించాడు. కానీ కత్తి మధ్యలో ఉన్న పిడికి ఉన్న దూరం ఎంత అని చెప్పించలేదు అని చెప్తూ ఉన్న సమయంలో తన పని మనిషి డిన్నర్ రెడీ అయింది మహారాణి. రెనేరా నాకిప్పుడు అన్నం ఒకటి తక్కువైంది, వెళ్ళమ్మా అని చెప్పి పంపించేసింది. మిసేరియా డేమన్ కి ఉత్తరం రాసావా అని అడిగింది. అందుకు రెనేరా చాలా రోజులుగా నేను రేవన్ పంపిస్తూనే ఉన్నాను, కానీ ఒక్క రిప్లై కూడా రాలేదు. ఒక మహారాణిగా నా భర్త డేమన్ పై ఆధారపడడం కరెక్టేనా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇంతవరకు 7 రాజ్యాలని ఒక రాణి పరిపాలించింది లేదు. ఏదైనా బుక్స్ లో చూసి చదువుకొని అందుకైన మార్గం ఏంటని వెతుక్కున్నామన్నా నేనే మొదటి మహారాణి అని చెప్పింది. మిసేరియా క్రిస్టన్ డ్రాగన్ యొక్క తలని కింగ్స్ ల్యాండింగ్ వీధుల గుండా తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాడు. ప్రజలు దాన్ని ఒక చెడ్డ శకునంగా భావిస్తున్నారు. అది మాత్రం కాకుండా వాళ్ళకి ఒక్క పూట అన్నం కూడా దొరకడం లేదు. రాజు తొందరలోనే చనిపోయే అవకాశం ఉంది. రెడ్ కీప్ వల్లే చాలా మంది ప్రజలు ఆకలి తీరుతుంది అని చెప్పి మనం పుకార్లు పుట్టించవచ్చు అని చెప్పింది. రెనేరా పుకార్ల వల్ల కోట గోడలేమీ బద్దలవ్వదు, అది ఉత్త పుకార్లు మాత్రమే అని చెప్పింది. మిసేరియా యుద్ధం చేయడానికి వీరులు డ్రాగన్స్ మాత్రం మార్గం కాదు మహారాణి, చాలా మార్గాలుంది. మీరు చేయలేని విషయాల్ని మీపై అభిమానం ఉండే వాళ్ళని చేయడానికి మీరు అనుమతి ఇవ్వాలి అని చెప్పి రెనేరా యొక్క సొంత పని మనిషి అయిన ఈలెన్ ని కింగ్స్ ల్యాండింగ్ పంపించింది. ఎందుకు మిసేరియా ఈమెను అక్కడికి పంపించిందని చెప్పి మనకి తెలియలే. తర్వాత రెనేరా బేలా తన అవ్వ రైనిస్ చనిపోయిందని బాధగా ఉండడం చూసి ఓదారుస్తూ ఆమె చాలా ఆక్రోశమైన వ్యక్తి, ప్రేమైనా సరే కోపమైనా సరే ఆక్రోశంగానే చూపిస్తుంది. ఆమెకు నాపై ఎటువంటి ప్రేమ లేదు, కానీ నాకు చేసిన ఈ విషయానికి నేను ఆమెకు ఏదైనా కృతజ్ఞతా భావం చూపించాల్సిందే అని చెప్పి ఒక బాక్స్ తీసి దీన్ని మీ తాత కోర్లెస్కి ఇవ్వు అని చెప్పింది. కట్ చేస్తే డేమన్ ని చూపిస్తున్నారు. యాజ్ యూజువల్ ఒక కళ, అందులో ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉన్నాడు. బేలా ఇంతకు ముందు సీన్ లో మా నాన్న అమ్మాయి యొక్క డ్రాగన్ మేలీస్, కానీ అది మా నాన్న అయినా డేమన్ కి కంట్రోల్ అవ్వలేదు, మా అవ్వైనా రేనిసే దాన్ని కంట్రోల్ చేసింది అని చెప్పుంటుంది. ఎందుకబ్బా బేలా డేమన్ యొక్క అమ్మ గురించి ఇప్పుడు చెప్తా ఉంది, ఇది అనవసరమైన టాపిక్ కదా అని కట్ చేసేద్దాం అనుకున్నా. కానీ డేమన్ తో రొమాన్స్ చేసే ఈఎంఐ ఏం చెప్తోందంటే, నువ్వు విసేరియస్ కన్నా ముందు పుట్టుంటే నువ్వు రాజయ్యి నాకు నచ్చిన కొడుకు అయి ఉంటావు అని చెప్పింది. అంటే ఈమె డేమన్ యొక్క అమ్మ. కళలో నుంచి పైకి లేస్తే యారన్ రాజైన సైమన్ లంచ్ కి బాతు మాంసాన్ని మీకు తీసుకొచ్చాను, మీరు తింటారా అని చెప్పి డైనింగ్ రూమ్ కి తీసుకొచ్చేశాడు. రోక్స్ ట్రస్ట్ లో యుద్ధం జరిగి చాలా మంది చనిపోయారు. ఆ డ్రాగన్ మధ్యలో జరిగిన యుద్ధాన్ని చూసిన వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయాలా అని చెప్పి కన్ఫ్యూజన్ లో ఉన్నారు అని చెప్పాడు. డేమన్ అయితే మన బలమేంటో చూపించాల్సిన సమయం వచ్చింది. బ్లాక్ వుడ్స్ హౌస్ బ్రేకర్స్ ని తొందరలోనే గెలిచేస్తారన్న నమ్మకం నాకుంది. వాళ్ళు గెలిచిన తర్వాత ఇక్కడికి వీరులను తీసుకొస్తారు. సో ఈ కోటని రిపేర్ చేయమని చెప్పాను కదా, ఎంతవరకు ఆ పనులు వచ్చింది అని అడిగాడు. అందుకు సైమన్ చిన్న చిన్న పనులు వేగంగా చేసేసాము, కానీ రూఫ్ పనులు మాత్రం పెండింగ్ గా ఉన్నాయి అని చెప్తున్నాడు. డేమన్ రివర్ బ్రెండ్ అండ్ న్యూటన్స్ దగ్గర వ్యవసాయ వరిని తీసుకోండి అండ్ హైట్ హార్ట్ వాళ్ళ దగ్గర జింకని వేటాడి తీసుకురమ్మని చెప్పండి డిన్నర్ కోసం అని చెప్పాడు. సైమన్ ప్రభు అందుకు మనం డబ్బులు ఇవ్వాలి, మన ఖజానాలో అంత బంగారం లేదు. ఆ లారిస్ గాడు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్న ఖజానాలో ఉన్న బంగారం అంతా కింగ్స్ ల్యాండింగ్ తీసుకెళ్లిపోయాడు. నా సజెషన్ ఏంటంటే మీరు మహారాణికి ఉత్తరం రాసి రేవన్ పంపితే ఆమె ఏదైనా బంగారం పంపే అవకాశం ఉంది అని చెప్పి ముగించేలోపు లేదు నేను రేవన్ అంతా పంపిను, మీకు కావాల్సిన బంగారాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు. సైమన్ వాళ్ళ కొడుకుల్ని ఒరే తిండిపోతులారా లేయన్రా ప్రభు వెళ్తున్నారు అని చెప్పి మీరు ఇస్తున్న ఈ బంగారానికి ధన్యవాదాలు ప్రభు అని చెప్పగా డేమన్ నాగి మీరు నన్ను రాజుగారు అని కదా పిలవాలి అని అడిగాడు. సైమన్ మీరు ప్రిన్స్ కదా, అవునా అయితే మహారాణి యొక్క భర్తని మీరు ఏమని పిలవాలి అని అడిగాడు. సైమన్ రాజుగారు అని పిలవచ్చు, లేదంటే రాణి యొక్క భర్త అని పిలవచ్చు, మీరు చివరిగా చెప్పారు కదా అది అనవసరమైనది సైమన్ అని చెప్పి వెళ్ళిపోయాడు. కింగ్స్ ల్యాండింగ్ లో కౌన్సిల్ మీటింగ్. హాలిసెంట్ రాజు ఎలా ఉన్నాడు మేస్టర్ అని అడిగింది. అందుకు మేస్టర్ రాజుకి చాలా ఎముకలు విరిగింది అండ్ ఒళ్ళంతా నిప్పుల వల్ల ఏర్పడ్డ గాయాలు, ఇది చెప్పడానికి బాధ
బాధగా ఉన్నా కూడా చెప్పాల్సిందే. రాజు మళ్ళీ కళ్ళు తెరుస్తాడా అనే నమ్మకం నాకు లేదు అని చెప్పాడు. ఆలిసెంట్ వీటన్నిటికీ కారణం నువ్వేరా అన్నట్టు ఏమని ఒక లుక్ ఇచ్చి పైకి లేసి, నిద్రపోతున్న రాజు రాజ్యాన్ని పరిపాలించలేడు. సో ఎవరైనా ఒకరు రాజుకి ప్రతినిధిగా ఉండి రాజుని మేలుకునేంత వరకు రాజ్యాన్ని పరిపాలించాలి. విసేరియస్ చనిపోయాక నేనే ఈ రాజ్యాన్ని పరిపాలించా, ఆ అనుభవం నాకుంది కాబట్టి నేనుంటాను అని చెప్పింది. మేస్టర్ మీరు చెప్పేది కరెక్టే అని ఆలిసెంట్ కి సపోర్ట్ చేశాడు. టైలాండ్ లేదు, ఒక ఆడది రాజ్యాన్ని పరిపాలించకూడదు, నేను ఏమడికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పాడు. ఇంకొక మంత్రి విసేరియస్ ఈ రాజ్యాన్ని చాలా శాంతి పద్ధతిలో పరిపాలించాడు, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ రాజ్యం శాంతి పద్ధతిలో ఉంది కాబట్టి మీరు ఈజీగా పరిపాలించారు, కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వేరు అని చెప్పాడు. ఈ లారీ స్ట్రాంగ్ గాడు ఆలిసెంట్ కి సపోర్ట్ చేస్తాడు అనుకుంటే వాడు నేను ఏమడికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి ఊసరవిల్లిగా మారి హ్యాండ్ ఆఫ్ ది కింగ్ మీరేం చెప్తున్నారు అని అడిగాడు. క్రిస్టన్ కూడా ఏమండే నెక్స్ట్ వారసుడు, వాడే రాజ్యాన్ని పరిపాలించడానికి అర్హుడు అని చెప్పిందే. ఏమండ్ ఆ కింగ్ యొక్క గోలిని తీసుకెళ్లి సింహాసనంలో కూర్చొని రివర్ ల్యాండ్స్ లో రాజ్యం ఎలా సాగుతోంది అని అడిగాడు. అందుకు చుట్టూ ఉన్న వాళ్ళు టల్లీ వంశం చాలా వీక్ గా ఉంది, మనం తొందరగా వాళ్ళని మన పక్కకి లాక్కోవాలి అని చెప్తున్నారు. ఆలిసెంట్ ఏమన్నే చాలా కోపంగా చూస్తూ ఉంది. అక్కడ రెనేరాకి కౌన్సిల్ మీటింగ్ లో జరిగిన అవమానం కన్నా ఆలిసెంట్ కి ఇక్కడ చాలా పెద్ద అవమానమే జరిగింది. ఒక మినిస్టర్ ప్రజలు కింగ్స్ ల్యాండింగ్ లో పరిపాలన బాగలేదు అని చెప్పి భయపడి వేరే దేశాలకి పారిపోతున్నారు మహారాజా అని చెప్పగా, ఏమండ రాజ్యం నుండి ఎవరు బయటికి వెళ్ళకూడదు, గేట్స్ అన్నిటినీ క్లోజ్ చేయమని చెప్పండి, అండ్ లోపలికి వచ్చిన వ్యాపారులు కూడా షిప్స్ లో బయటికి వెళ్ళకూడదు, కోట బయట ఇంకా ఏలాడదీస్తున్నారు కదా, ఆ ఎలకలు పట్టే వాళ్ళని ఫస్ట్ ఎవరినైనా పెట్టి తీయించేయండి అని చెప్పి ఆర్డర్ వేశాడు. ఆయుధాలు తయారు చేసే వ్యూ కూతురు యొక్క హెల్త్ బాగాలేదని చెప్పి సెకండ్ ఎపిసోడ్ లో చూసాం కదా, ఇప్పుడు కూడా ఆమె హెల్త్ రోజు రోజుకి కీలకంగా మారడంతో తన భార్య కీట ఇక్కడ ఒక్క పూట ఆహారం దొరకడమే కష్టమైపోయింది. మన పక్కింట్లో వాళ్ళంతా దొంగతనం చేస్తున్నారు, ఇక్కడ నుండి అందరూ ప్రజలు వెళ్ళిపోతున్నారు, మనం కూడా మన తమ్ముడి ఇంటికి వెళ్ళిపోదామా అని అడగ్గా, వ్యూ నన్ను బిచ్చగాడిగా మారుద్దామని నువ్వు నిర్ణయం తీసుకున్నావా అని కోపడ్డాడు. ఆల్రెడీ మనం బిచ్చమెత్తుకునే స్టేజ్ లోనే ఉన్నాము, నువ్వు రాజు కోసం తయారు చేసావు కదా అదేదో ఆయుధాలు, అందుకు బంగారం ఇస్తామని చెప్పాడు కదా, ఇచ్చాడా ఆ రాజు అని అడిగింది. వ్యూ ఖచ్చితంగా ఆ రాజు నాకు ఆ బంగారాన్ని ఇస్తాడు, ఆయన నాకు ప్రతిజ్ఞ చేశాడు, ఆ రాజుగారి ప్రతిజ్ఞ నీళ్లపై రాయాల్సిందేలే అని చెప్పి ఏడుస్తూ ఉంది. కట్ చేస్తే ఎలకలు పట్టే వాళ్ళని క్రిస్టన్ కోల్ తీస్తూ ఉన్నాడు. ఆలిసెంట్ అక్కడికి వచ్చి, నీ యొక్క విశ్వాసం రాత్రి నా దగ్గర, పగల్లో ఆ ఏమండ్ దగ్గర అని అడిగింది. మీరు యుద్ధంలో నేను చూసిన విషయాన్ని చూడలే, మా యొక్క కవచాలను డ్రాగన్ యొక్క అగ్గి కరిగించేసింది, యుద్ధానికి కాళ్ళు ముందు పెట్టిన నా వీరులను అగ్గి వదిలి చంపడం నా కళ్ళతో నేను చూశాను, వాళ్ళ యొక్క అరుపులు ఇంకా నా చెవుల్లో వినిపిస్తూనే ఉంది, మనం ఈ యుద్ధాన్ని మన చేతిలో నుంచి డ్రాగన్ చేతిలో పెట్టేశాము, సో డ్రాగన్ ని కంట్రోల్ చేసే వాడే ఈ యుద్ధాన్ని గెలవగలడు, అందుకే నేను ఏమండికి సపోర్ట్ చేశాను అని చెప్పాడు. అందుకే ఆలిసెంట్ అయితే న్యాయాన్ని కాపాడాలంటే బలం మాత్రమే ఒకే మార్గం అని మీరు చెప్తున్నారు, సో నన్ను మీరు తిరస్కరించినట్టే కదా అని అడిగింది. ఇప్పుడు మనం చేయబోయే యుద్ధం చాలా భయంకరమైనది, దానికి ఆలిసెంట్ అనే సున్నితమైన పువ్వు అవసరం లేదు, ఏమాండ్ అనే మూర్ఖంగా ప్రవర్తించేవాడు కావాలి అని చెప్పాడు. మీరు నా పేరు చెప్పడానికి కూడా అర్హులు కాదు అని కోపంగా ఆలిసెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీని తర్వాత కింగ్స్ ల్యాండింగ్ లో చాలా మంది ప్రజలు బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అందులో వ్యూ అండ్ కేట్ కూడా తన కూతుర్ని తీసుకొని వెళ్ళిపోదామని చూస్తే ఏమండ్ యొక్క ఆర్డర్ ప్రకారం గేట్స్ ని క్లోజ్ చేసి ప్రజల్ని లోపలికి వెళ్ళమని చెప్తున్నారు. ప్రజలు లేదు మేము వెళ్ళము, మాకు ఆహారం కావాలని చెప్పి అరుస్తున్నారు, కానీ కింగ్స్ గార్డ్ అదంతా పట్టించుకోకుండా గేట్స్ ని క్లోజ్ చేసేసి అందరినీ లోపలికి తరుముతున్నారు. కట్ చేస్తే జేస్ ట్విన్స్ ల్యాండ్ కి వచ్చి బ్లాక్స్ కి సపోర్ట్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. వీళ్ళు దారిస్తేనే స్టార్క్స్ వేగంగా వెళ్లి రివర్ ల్యాండ్స్ ని క్యాప్చర్ చేయగలరు, అందుకు వాళ్ళేం చెప్తున్నారంటే గ్రోవర్ టల్లీ ఏం అంత పెద్ద యోధుడేం కాదు, ముసలోడే, వాడిని చూసి మాకేం భయం లేదు, ఏమని దగ్గరున్న వేగాన్ని చూస్తేనే మాకు భయంగా ఉంది అని చెప్పాడు. అందుకు జేస్ మీ కోట బయట ఉన్న నా డ్రాగన్ ని చూసి కూడా మీరు భయపడుతున్నారా, నేను మీకు
ప్రొటెక్షన్ ఇస్తాను అండ్ నా అంకుల్ అయిన డేమన్ కూడా మీకు సపోర్ట్ చేస్తాడు అని చెప్పాడు. అందుకు ఆమె డేమన్ అందుకు ఒప్పుకున్నాడా లేదా అని మేమెలా తెలుసుకోవడం అని అడిగింది. జేస్ ఆయనకి మహారాణి చెప్పిందే శాసనం, దాని ప్రకారమే నడుచుకుంటాడు, మీకు ఇంకేమైనా కావాలా అని అడిగాడు. అందుకు ఆమె ఆరన్ హాల్ కి లారీ స్ట్రాంగ్ ప్రభువుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆ పదవి ఖాళీగా ఉంది కదా అని ఆరన్ హాల్ ని అడిగింది. జేస్ పైకి లేసి, మీరు మా అమ్మకి మోకరిల్లితే ఆరన్ హాల్ మీది ఏంటి, అందుకు మీరు సమ్మతిస్తారా అని అడిగాడు. అందుకు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇక్కడ ఆరన్ హాల్ ని రిపేర్ చేయడానికి డేమ్ అనే రంగంలోకి దిగాడు. ఆలిస్ అక్కడికి వచ్చి, మీరు కత్తి పట్టుకొని యుద్ధాలు చేయాలి కానీ ఇలా గొడ్డల్ని తీసుకొని పని చేస్తున్నారంటే చేతికి గాయమైపోయింది, దానికి మందు వేయాలి అని చెప్పి మందు వేస్తూ, నాకు బ్రేకన్స్, స్టోన్ ఏజ్, ల్యాన్స్ వెల్డ్, మోరే ఈ దేశం నుండి విచిత్రమైన మెసేజెస్ దొరికింది అని చెప్పింది. అందుకు డేమన్ అదేం మెసేజ్ అని అడిగాడు. నాకు వచ్చిన ఈ మెసేజెస్ అన్ని రేవన్ మూలంగా రాలేదు, గాలి మార్గంగా నా చెవిలో చేరింది. పిల్లల అరుపులు, తల్లి దగ్గర నుండి బిడ్డను లాక్కొని వాళ్ళ ముందరే వాళ్ళ బిడ్డల్ని చంపడం, అనుమతి లేకుండా ఇంట్లో చొరబడి అమ్మాయిలపై చేతులు పెట్టడం, ఇలాంటివన్నీ అని చెప్పింది. అందుకు డేమన్ యుద్ధం చాలా భయంకరమైనది, ఇలాగే ఉంటుంది అని చెప్పాడు. అందుకు ఆలిస్, అవును యుద్ధం అంటే ఇలాగే ఉంటుంది, కానీ ఎప్పుడు వీరులు యుద్ధంలో చావలేదే, అమాయకుల ప్రాణాలే పోతోంది అని కోపంగా అక్కడి నుండి వెళ్ళగా, డేమన్ ఆ ఏగాన్ గాడు ప్రాణాలతో వచ్చే అవకాశమే లేదు, వాడి ఒంటి కన్ను తమ్ముడు కింద ప్రజలు ఖచ్చితంగా నలిగిపోతారు, వాడి కంట పడకుండా నువ్వు ఉండు, వాడిని చూసిన వెంటనే చంపే అవకాశం ఉంది అని చెప్పాడు. అందుకే ఆలిస్, మీరు కూడా ఏమని లాగే కదా, నాకు తెలుసు, ఇంక నుంచి నేను మీ దారిలో రాబోయేది లేదు, మీ భార్యను మీకు తగినట్టుగా మార్చుకునేసారు కదా అని అడిగింది. అందుకు డేమన్ ఆగి, ఖచ్చితంగా రెనేరా వల్ల నేను లేకుండా కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న హైంత్రంలో కూర్చోలేదు, ఒకవేళ నేను దానికి సపోర్ట్ చేసినా ఈ దేశంలో ఉన్న ప్రజలు ఒక మగవాణ్ణే రాజుగా ఎంచుకుంటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఎవరు మగవాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, నా అన్న కొడుకు ఏగానా, లేక ఏమండా, లేక ఈ దేశానికి ద్రోహం చేసిన 8 అవర్సా? ఖచ్చితంగా ఎవరు కాదు, నేను మాత్రమే. నేను ఈ యుద్ధంలో గెలిచిన తర్వాత కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న ఐంత్రంలో కూర్చుంటా, దాని తర్వాత రెనేరా నా పక్కనికి వచ్చి కూర్చొని ఒక రాణిగా నేనొక రాజుగా ఈ దేశాన్ని పరిపాలించవచ్చు అని చెప్పాడు. ఆలిస్, ఒకవేళ మీరు ఓడిపోతే అప్పుడు నేను చనిపోయి ఉంటా, దాని తర్వాత ఈ రాజకీయాలంతా నాకేం అవసరం లేదు అని వెళ్ళిపోయాడు. అందుకు ఆలిస్, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా పాపం అనిపిస్తోంది, మీకు మీ అమ్మ గురించి తెలియదు కదా అని చెప్పింది. డేమన్ షాక్ అయ్యి తిరిగాడు. అప్పుడు సైమన్, మీకు ఒక మెసేజ్ వచ్చింది ప్రభు, స్టోన్ ఎడ్జ్ నుండి బ్లాక్ వుడ్స్ బ్రాకెన్స్ ని ఓడించేశారు, బ్రాకెన్స్ యొక్క వీరులు ఇప్పుడు మీ సొంతం అని చెప్పాడు. సర్ విలియం బ్లాక్వుడ్ కి నేను కంగ్రాచులేషన్ చెప్పాలి, రమ్మని చెప్పండి అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోయాడు. బేలా కోర్లిస్ ని డ్రిఫ్ట్ మార్క్ లో మీట్ అయ్యి రైనిస్ చనిపోయినందుకు ఓదార్పు చెప్పి, రెనేరా మిమ్మల్ని కౌన్సిల్ మీటింగ్ కి రమ్మని చెప్పింది అని చెప్పింది. అందుకు కోర్లిస్ రైనిస్ యొక్క చావుకి ఆమె యొక్క కంట్లో నుండి ఒక్క చుక్క నీళ్లు కూడా పెట్టలేదు కదా, అక్కడికి వచ్చి రెనేరాకి హెల్ప్ చేయడానికన్నా సముద్రంలోకి వెళ్ళి దారిపోయి చనిపోవచ్చు అని చెప్పాడు. బేలా ఇంతకు ముందు ఒకసారి కూడా ఇలాగే చేశారు, అప్పుడు మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు చాలా కష్టపడ్డారు తెలుసా అని అడిగింది. అప్పుడు కష్టపడడానికి రైనిస్ ఉన్నది, ఇప్పుడు లేదు కదా. వెంటనే బేలా, రెనేరా రైనిస్ ని పంపలేదు, ఆమె స్వయంగా వెళ్తానని చెప్పి వెళ్ళి బంధువుల కోసం మా అగ్గికి బలై చనిపోయింది. మా అమ్మలాగా ధైర్యంగా నేను కూడా మా అమ్మలాగే ఉండాలని ఆశపడుతున్నా. రైనిస్ ఆశ ప్రకారం రెనేరా సింహాసనంలో కూర్చుంటుంది. యాక్చువల్ గా సింహాసనంలో విసేరియస్ కి ముందు కూర్చోండాల్సింది రైనిస్ అని చెప్పి మీకు తెలుసు, నేను చెప్పాల్సింది చెప్పేశాను, దీని తర్వాత వెళ్ళి ఎక్కడైనా దారిపోతాను అని చెప్పి చెప్తే మీ ఇష్టం అని చెప్పి రెనేరా ఇచ్చిన బాక్స్ ని చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కోర్లిస్ బేలాని ఆపి, నేను నిన్ను నెక్స్ట్ వారసురాలుగా ప్రకటించాలని ఆశపడుతున్నా అని చెప్పాడు. అందుకు బేలా, నాకు ఆ పదవి వద్దు, నేను బ్లడ్ అండ్ ఫైర్, డ్రిఫ్ట్ మార్క్ కావాల్సింది సాల్ట్ తో కూడుకున్న ఒక మనిషి అని చెప్పి వెళ్ళిపోయింది. డ్రాగన్ స్టోన్ లో రెనేరా ఆల్ఫ్రెడ్ ని పిలిచి, మీరు ఆరన్ హాల్ కి వెళ్ళండి అని చెప్పింది. అందుకే ఆల్ఫ్రెడ్, మహారాణి నన్ను కౌన్సిల్ మెంబర్ పదవి నుండి తొలగిస్తున్నారా, నేను మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నా అని చెప్పి అని అడిగాడు. అందుకు రెనేరా, మీరు నాతో అలా మాట్లాడడం నాకు నచ్చలేదన్నది నిజం,
కానీ మీ యొక్క విశ్వాసం ఏంటని నాకు తెలుసు. మీరు డేమన్ దగ్గరికి వెళ్ళి అతని యొక్క ఉద్దేశం ఏంటని తెలుసుకొని రావాలి. ఇప్పుడు అక్కడ చాలా ఆర్మీ రాబోతోంది. ఆరన్ హాల్లో ఉన్న ఆర్మీ నాకా లేక డేమన్ కేనా అని చెప్పి మీరు తెలుసుకొని రండి అని చెప్పింది. అందుకు ఆల్ఫ్రెడ్, మహారాణి మీరు ఆయనకి ఏదైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారా అని అడిగాడు. అందుకు రెనేరా చివరిగా కొన్ని విషయాల్ని అతనికి చెప్పాలని చెప్పండి అని చెప్పింది. కట్ చేస్తే ఆరన్ హాల్లో నిద్రపోతున్న డేమన్ ని లేపి, సైమన్ మీరు రివర్లాండ్స్ ని మీట్ అవ్వాలి అని చెప్పాడు. డేమన్ అర్ధరాత్రిలో ఏం మీటింగు, అసలు వాళ్ళకు బుద్ధుందా లేదా అని చెప్పి రెడీ అయ్యి అక్కడికి వెళ్ళి, మీరు ఒక రాజుని నిద్రలో నుండి లేపకూడదన్న చిన్న కామన్ సెన్స్ కూడా మీకు లేదా అని అరిచాడు. సైమన్ ప్రభు బ్లాక్వుడ్స్ బ్రాకన్స్ ని ఓడించారు. డేమన్ అది పాత సమాచారం కదా అని చెప్తూ ఉన్నప్పుడు, లివర్ లార్డ్స్ ప్రభువులు బ్లాక్వుడ్స్ మీరు చెప్పినట్టు గెలిచారు రాజుగారు, కానీ గెలిచిన ఆనవంలో అక్కడున్న పసిపిల్లల్ని వాళ్ళ అమ్మ దగ్గర నుండి లాక్కొని వాళ్ళ కళ్ళ ముందే చంపుతున్నారు. ఇవన్నీ మీ యొక్క జెండాని పెట్టుకొని చేస్తున్నారు, ఇది న్యాయమా అని అడిగారు. అందుకు డేమన్ భయపడి, లేదు అది నిజమై ఉండకూడదు అని చెప్తూ ఉన్నప్పుడు వెనుకల నుండి ఒక లేడీ, వాళ్ళు చెప్పింది నిజమే డేమన్, నువ్వు మన కూతుర్లని బాగా చూసుకుంటున్నావా అని అడిగింది. అది ఇంకెవరూ కాదండి, డేమన్ యొక్క వైఫే. రివర్ లార్డ్స్ ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ అన్యాయాన్ని చూస్తూ మేము ఊరికే ఉండము అని చెప్పి కోపంగా వెళ్ళిపోయారు. డేమన్ కి ఇక్కడ అంతా ప్రశాంతంగా స్మూత్ గా వెళ్తుంది అనుకుంటున్నప్పటికీ ఇదొక ప్రాబ్లం వచ్చి పడింది. వాడు బాధపడుతూ ఉన్నాడు. కట్ చేస్తే డ్రాగన్ స్టోన్ లో రెనేరాకి కొత్త పని మనిషి ఆమె యొక్క పనులన్నీ చేస్తూ ఉంది. పాత పని మనిషి అయిన ఎలండా కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్ళింది. అక్కడ అన్ని గేట్స్ ని క్లోజ్ చేసేసారు కదా. ఒక వీరుడి దగ్గరికి వెళ్ళి నేను మిసేరియాని మీట్ అవ్వాలి అని చెప్పగా వాడు ఆమె చనిపోయింది అని చెప్పాడు. అందుకు ఆమె నేను లోపలికి వెళ్ళి ఒక ముఖ్యమైన ఫ్రెండ్ ని మీట్ అవ్వాలి అని చెప్పగా వాడు కూడా ఆమెను లోపలికి వదిలాడు. ఆమె ఒక ఇంటి తలుపుల్ని తట్టి లోపలికి వెళ్ళింది. కోట లోపల ఏమండ ఎప్పుడు నా అన్న చేస్తాడ్రా ఈ ఆయంత్రంలో కూర్చోడానికి అని చెప్పి ఆ సీట్ ని ఆశగా చూస్తూ ఉన్నప్పుడు వెనుకల ఎలనా నిల్చోంది. మీ అన్నకి నువ్వు చేసిన దానికి తగిన బహుమానమేనా ఆ సీటు అనేలా ఇండైరెక్ట్ గా అడిగింది. వాడు ఏ సమాధానము చెప్పలేకపోతున్నాడు. హాలిసెంట్ తన కొడుకు పక్కనే కూర్చొని కొంచెంసేపు బాధపడేసి అక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఏగాన్ అమ్మ అని చెప్పి పిలిచాడు. కానీ అది ఆమెకు వినిపిలా. అంటే ఏగాన్ తొందరలోనే కోలుకోబోతున్నాడు. దీని తర్వాత డ్రాగన్ స్టోన్ లో రెనేరా బుక్స్ చదువుతూ ఉన్నప్పుడు జేస్ అక్కడికి వచ్చాడు. ఆమె వాడిపై చాలా కోపంగా ఉంది. నువ్వెందుకు నన్ను అడగకుండా ట్విన్స్ ల్యాండ్ కి వెళ్ళావో అని అడిగింది. అందుకు జేస్ మీరు నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వడమే లేదు, ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తున్నారు, నేను మీకు హెల్ప్ చేద్దామని ఇలా చేశాను అని చెప్పాడు. అందుకు రెనేరా నువ్వు కూడా లూక్ లాగా వేగార్ ముందు వెళ్ళి ఎగరబోతున్నావా, వేగార్ కన్నా నీ డ్రాగన్ చాలా చిన్నదని చెప్పి తెలుసుకో అని చెప్పింది. జేస్ నేను ఒక్కడే దాన్ని చంపకపోవచ్చు, కానీ డేమన్ యొక్క డ్రాగన్ మాత్రం నాతో కలిసిందంటే ఇద్దరం కలిసి దాన్ని చంపే అవకాశం ఉంది అని చెప్పాడు. డేమన్ ఇప్పుడు ఇక్కడ లేదు. ఏమన్ డే కింగ్స్ ల్యాండింగ్ ని పరిపాలిస్తున్నాడు. అయితే ఏగాన్ చనిపోయాడా? రెనేరా అది నాకు తెలియదు. ఆ ఏమన్ గాడు చాలాసేపు సైలెంట్ గా ఉండడు. నేను నా వల్ల అయినంత వరకు ఇక్కడే ఉండి మీకు అందరికీ హెల్ప్ చేశా, కానీ అదేది నాకు చేతులు ఇవ్వలేదు. సో నేనే రంగంలోకి దిగాలి. ఆ వేగార్ చాలా పెద్దది కావచ్చు, కానీ సైరెక్స్ చాలా వేగమైనది. జేస్ మేలిస్ కూడా వేగమైనదే, కానీ దాని దగ్గర చచ్చింది కదా. రెనేరా అది 2 డ్రాగన్స్ తో యుద్ధం చేసి ఒకదాన్ని చంపింది కదా. మనల్ని నాశనం చేసేదాకా మనం ఇక్కడే ఆగుండకూడదు జేస్. నాకు డ్రాగన్స్ కావాలి. మన దగ్గర డ్రాగన్స్ కి కొరతేమీ లేదు, కానీ వేగార్ని ఎదిరించి ఫైట్ చేయడానికి మనకి 2 డ్రాగన్స్ కావాలి. ఒకటి వెర్మథోర్, ఇంకొకటి సిల్వర్ వింగ్. రెనేరా దాన్ని సవారీ చేసి కంట్రోల్ చేయడానికి మన వంశస్థుల్లో ఎవరు లేరు కదా. జేస్ రైనాకి ఇంకా ఏ డ్రాగన్ కంట్రోల్ అవ్వలేదు కదా, సో ఆమెను ట్రై చేయమని చెప్దాము అనేలా చెప్పగా రెనేరా పోయినసారి ఆ డ్రాగన్ దగ్గరికి ఆమె వెళ్ళినప్పుడు చనిపోయి ఉంటుంది, నేను అంత రిస్క్ తీసుకోలేనబ్బా అని చెప్పింది. అందుకు జేస్ మన వంశంతో పాటు చాలా మంది రాజులు సంబంధం పెట్టుకొని మన అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారు కదా, వాళ్ళల్లో ఎవరో ఒకరు డ్రాగన్ ని కంట్రోల్ చేయలేరా అని అడిగాడు. రెనేరా నీకు తెలియనిదేముంది, మన బ్లడ్ లైన్ లో ఉన్న వాళ్ళు మాత్రమే డ్రాగన్స్ ని కంట్రోల్ చేయగలము అని చెప్పి వలేరియన్ చరిత్రలోనే ఉంది కదా అని చెప్పింది. జేస్ నవ్వుతూ వలేరియన్ చరిత్ర దాని పక్కన పెట్టండి అమ్మా, ఇప్పుడు మనకి వేరే ఆప్షనే లేదు అని చెప్పగా రెనేరా ఈ లైబ్రరీలో మనకి సంబంధించిన వంశస్థుల చరిత్ర అంతా ఉంది,
కానీ ఇదొక పిచ్చి ఆలోచన అని చెప్పి ఆ లైబ్రరీని చూపించి ఈ ఎపిసోడ్ని ఫినిష్ చేశారు. అంటే ఇప్పుడు వెర్మథార్ని, సిల్వర్ వింగ్ని టార్గేరియన్స్ కాకుండా సాధారణమైన మనుషులు కంట్రోల్ చేయబోతున్నారు. అది ఎవరని మీకు తెలుసుంటే కమెంట్ చేయండి. నేను కథ చెప్పిన విధానం నచ్చుంటే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.